ಸರ್ ಮೊದಲನೇದಾಗಿ ಬೆಂಗಳೂರಿಗೆ ಸ್ವಾಗತ. ಏನ್ ಹೇಳ್ತೀರಾ? ಬೆಂಗಳೂರು ಕನ್ನಡ ಸಿನಿಮಾದಲ್ಲಿ ಆಕ್ಟ್ ಮಾಡ್ತಿರುವಂತದ್ದು, ಅದರಲ್ಲೂ ಕೂಡ ತಂದೆ ಕ್ಯಾರೆಕ್ಟರ್, ಅದ್ರ ಜೊತೆ ಪೊಲೀಸ್ ಆಫೀಸರ್ ಕ್ಯಾರೆಕ್ಟರ್. థ్యాంక్ యూ. ముందు సారీ ఏమనుకోకండి, కన్నడ పూర్తిగా రాదు. నెక్స్ట్ టైం గ్యారంటీగా కన్నడలోనే మాట్లాడతాను. అందరికీ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. సో బెంగళూరుకి నన్ను మా లవ్ ఓటీపీ అంటే కిక్ ఆఫ్ అంటే ప్రచారం కోసం మొదలుపెట్టినందుకు, ఇక్కడి నుంచి ప్రారంభించినందుకు, అప్పు గారి సమాధి పక్క నుంచి మేము స్టార్ట్ చేస్తున్నందుకు ముందు చాలా ఆనందంగా ఉంది. అండ్ అంతా అంటే బెంగళూరు వాతావరణం కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, అన్నీ కూడా చాలా బాగుంటాయి. సో అండ్ అఫ్ కోర్స్ దీంతో పాటు మా లవ్ ఓటీపీ చాలా బాగుంటుంది. అనీష్ కష్టపడి డైరెక్షన్ ప్లస్ హీరోగా చేసిన సినిమా. అతని కష్టానికి డెఫినెట్గా ఫలితం ఖచ్చితంగా దక్కుతుందని గట్టి విశ్వాసంతో ఉన్నాను. ఇక్కడే కాదు, కర్ణాటక పీపుల్, కన్నడ పీపుల్ డెఫినెట్గా ఏదైతే నచ్చుతుందో వాళ్ళు దాన్ని డెఫినెట్గా హైయెస్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. ఆ నమ్మకం నాకుంది. మీరు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈ సినిమా తెలుగులో కూడా లవ్ ఓటీపీ రిలీజ్ కాబోతుంది. బైలింగ్వల్ చేసాం 2 లాంగ్వేజెస్లో. సో అక్కడ కూడా ఈ సినిమా హ్యూజ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ. మీ అందరు కూడా, ప్రెస్ వాళ్ళందరూ కూడా వచ్చి ముందు ఆ ఇంట్రెస్ట్ కొద్దీ మమ్మల్ని, మా సినిమాని ప్రొజెక్ట్ చేయాలని, కంటెంట్ని ప్రొజెక్ట్ చేయాలని మీరందరూ ముందుకు వచ్చి ఈ పర్టికులర్ మాధ్యమం ద్వారా మాకు హెల్ప్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్. ನೆಕ್ಸ್ಟ್ ಕ್ರೇಜಿ ಸ್ಟಾರ್ ಅವ್ರನ್ನ, ಅದ್ರ ಜೊತೆಗೆ ಆಕ್ಟರ್ ಶಿವಣ್ಣ ಅವ್ರನ್ನ ಮೀಟ್ ಆಗ್ತೀರಾ ಅಂತ ఈ రోజు ఇప్పుడు ఇక్కడి నుంచి అయిపోయిన తర్వాత శివరాజ్ కుమార్ గారిని వెళ్ళి కలవాలి. అక్కడికి వెళ్ళి కలిసిన తర్వాత లెట్స్ సీ, ఎందుకంటే ఆనందంగా ఉంది. ఒక మంచి ప్రోడక్ట్ ని బయటికి తీసుకెళ్లేటప్పుడు మంచి వ్యక్తుల ద్వారా ముందుకెళ్తున్నాం అనుకోండి, వాళ్ళ చేతుల మీద వెళ్తున్నాం అనుకోండి, అది ఇంకా దానికి 10 times 100 times పబ్లిసిటీ వస్తుంది. అలా శివరాజ్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన చేతుల మీదుగా వీఆర్ గోయింగ్ టు గెట్ లాంచ్డ్. సో వెరీ హ్యాపీ ఫర్ దాట్. లాస్ట్ టైం కలిసాను నేను శివరాజ్ కుమార్ గారిని. వెరీ వెరీ స్వీట్ పర్సన్. నెక్స్ట్ ఏనాದ್ರೂ ಅವ್ರ ಜೊತೆ ಸ್ಕ್ರೀನ್ ಶೇರ್ ಮಾಡುವಂತ ಆಸೆ ಇದೆ? 100% ఆశ ఉంటుంది కదండి. నాకు అంతకుముందు అనంతనాగ్ గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. సో కోరిక తీరింది కొంత, ఆయనతోటి షేర్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు శివరాజ్ కుమార్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవాలని నా తాపత్రయం ఉంటుంది. ఉపేంద్ర గారితో చేశాను, ఇప్పుడు కాదు, ఇప్పుడు మొన్న లేటెస్ట్ గా ఆంధ్రా కింగ్ అని ఒకటి చేశాను, ఆంధ్రా కింగ్ తాలూకు. అంతకుముందు కన్యాదానం అని 1998లో చేశాను నేను ఉపేంద్ర గారితో. సో అది ఇంకా నాస్టాలజిక్ గా ఉంటుంది కదా. సో బోత్ ఆయనతోటి మళ్ళీ 2 సినిమాలు చేశాను. అలాగే శివరాజ్ కుమార్ గారితో కూడా చేయాలని కోరుకుంటుంది కదా. డెఫినెట్ గా తీరుతుంది. ఎందుకంటే మనం ఒకళ్ళు గట్టిగా ఏదైనా అనుకుంటే అవుతుంది కదా. ಸೊ ಕಾಂತಾರ ಕನ್ನಡದಲ್ಲೇ ನೋಡಿದ್ರ ಅಂತ ಒಂದು ವಿಚಾರ ಗೊತ್ತಾಯ್ತು. ಏನ್ ಹೇಳ್ತೀರಾ ಕಾಂತಾರ ಸಿನಿಮಾದ ಬಗ್ಗೆ, ರಿಷಬ್ ಶೆಟ್ಟಿ ಅವರ ಡೈರೆಕ್ಷನ್ ಅಂಡ್ ಆಕ್ಟಿಂಗ್ ಬಗ್ಗೆ? సార్ మామూలుగా ఎవరైనా వాళ్ళకి తెలిసిన లాంగ్వేజ్ లో చూస్తారు. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని అర్థం కావు కదా. నేను చూసింది, నేను మా ఫ్యామిలీ అంతా చూసింది కన్నడలోనే. థియేటర్లో కూర్చొని కాంతార వరల్డ్ లోకి తీసుకెళ్లిపోయాడు ఆయన. అండ్ డైరెక్షన్ అంత బాగుంది, ఆర్ట్ డైరెక్షన్ అంత బాగుంది, కాస్ట్యూమ్ డిజైనింగ్ చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది. ఒకటి కాదు, ఎవ్రీథింగ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ కాంతార. అండ్ రిషబ్ శెట్టి గారు మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. ఖచ్చితంగా ఐ ఫీల్ యాజ్ అన్ యాక్టర్, ఐ ఫీల్ అండ్ ఐ ప్రే దట్ ఆయనకి నేషనల్ అవార్డు రావాలి, వచ్చి తీరుతుంది. అండ్ యాజ్ ఎ డైరెక్టర్ ఆల్సో హీ షుడ్ గెట్ నేషనల్ అవార్డ్. ఎందుకంటే అలాంటి ఒక అట్మాస్ఫియర్ని 3 సంవత్సరాలు కష్టపడి ఇన్ని కైండ్స్ ఆఫ్ వాట్ యు సే ఈ 24 క్రాఫ్ట్స్ని ఒకే దీంట్లోకి తీసుకొచ్చి చాలా ఎఫెక్టివ్గా జనంలోకి తీసుకెళ్ళడం అనేది మాటలు కాదు. సో హీ షుడ్ గెట్ నేషనల్ అవార్డ్ ఫర్ డైరెక్షన్ ఆల్సో. అండ్ నాట్ ఓన్లీ హిస్ పర్ఫార్మెన్స్, అందులో ఉన్న గుల్షన్ దేవయ్య చాలా బాగా చేశాడు ఆయన. అలాగే రుక్మిణి వసంత్ గారు బ్యూటిఫుల్, అంటే కనపడడానికి బ్యూటిఫుల్గా ఉన్నారు, పర్ఫార్మెన్స్ అంతకన్నా బ్యూటిఫుల్గా ఉంది. కంపోజ్డ్ అండ్ ఎవ్రీథింగ్. లాస్ట్లోకి ఈవిడ దిస్ లేడియా అనేంత రేంజ్లో ఆవిడ పర్ఫామ్ చేసింది. అలాగే సారీ, నాకు 2 కమిడియన్స్ పేర్లు తెలియదు, మీరు ఒకసారి ఏమైనా చెప్పగలుగుతారు కమిడియన్స్ పేర్లు? సారీ, రాకేష్ గారు లేరు. వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ కూడా చేశారు ఇంకొక ఆయన. వాళ్ళిద్దరు కూడా అంటే సో వాళ్ళిద్దరు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అంటే
నాకు లాంగ్వేజ్ రాకపోయినా నేను ఐ స్టార్టెడ్ లాఫింగ్ బికాస్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్. ఇతను అక్కడికి వచ్చి ఇలా నించుంటే మొత్తం జైలు పక్కకి వెళ్ళిపోతే ఐ స్టార్టెడ్ లాఫింగ్. అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ అంత బాగుంది. సో ఎవ్రీ వన్ డిడ్ ఫెనామినల్ జాబ్. సినిమా ఇస్ ఎ హ్యూజ్ హిట్. ఇక్కడికన్నా నాకు తెలిసి కర్ణాటక కన్నా ఏపీ అండ్ తెలంగాణలో పెద్ద హ్యూజ్ హిట్ అక్కడ. ఎవ్రీ వన్ ఈజ్ లవింగ్. అంటే స్టిల్ ఈ రోజుకి స్టిల్ టుడే ఆల్సో హౌస్ఫుల్స్. దాట్స్ కాంతారా 1. ಕನ್ನಡಿಗರಿಗೆ ಏನ್ ಹೇಳ್ತೀರಾ ಸರ್ ಫೈನಲ್? సార్ అందరూ కన్నడ ప్రజలకి అందరికీ ఒకటే రిక్వెస్ట్, మా లవ్ ఓటీపీని వచ్చి చూడండి, చూసి ఆనందించండి, ఆశీర్వదించండి. అనీష్ పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చేలాగా మీరు థియేటర్కి వచ్చి చూసి ఆశీర్వదిస్తే ఆనందిస్తాం. అలాగే ఫస్ట్ టైం నేను యాక్ట్ చేశాను కన్నడ సినిమాలో. త్వరలో ఇండస్ట్రీలోకి రావాలని కోరిక, ఆపర్చునిటీ చూద్దాం ఎప్పుడు ఎక్కడికి వస్తుందో ఎలా వస్తుందో. బట్ నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా కన్నడలో మాట్లాడతాను, అది నా ప్రామిస్. ముందే నేర్చుకుని మా ఆవిడైతే ట్యూషన్ టీచర్ని పెట్టుకొని నేర్చుకుంటాను. సో నేను కూడా ట్యూషన్ టీచర్ని పెట్టుకొని నేర్చుకుంటాను. ఖచ్చితంగా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఐ విల్ స్పీక్ ఇన్ కన్నడ. సో థ్యాంక్స్ ఫర్ వెల్కమింగ్ మీ ಇನ್ ಟು ಕನ್ನಡ ಇಂಡಸ್ಟ್ರಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್. ಆಲ್ ದಿ ಬೆಸ್ಟ್. ಥ್ಯಾಂಕ್ ಯು. ಲೇಟೆಸ್ಟ್ ಹಾಗೂ ಇಂಟ್ರೆಸ್ಟಿಂಗ್ ಸುದ್ದಿಗಳಿಗಾಗಿ ಬಾಸ್ ಟಿವಿ ಕನ್ನಡ ಚಾನೆಲ್ನ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ, ಹಾಗೆಯೇ ಬೆಲ್ ಐಕಾನ್ ಪ್ರೆಸ್ ಮಾಡಿ. ಇದರ ಜೊತೆಗೆ ಫೇಸ್ಬುಕ್, ಇನ್ಸ್ಟಾಗ್ರಾಮ್, ಎಕ್ಸ್ ನಲ್ಲೂ ಮಿಸ್ ಮಾಡದೆ ಫಾಲೋ ಮಾಡಿ.